డమాస్కస్ అనేటువంటి పట్టణము నాశనం అవుతుందని యెషయా గ్రంథం 17వ అధ్యాయంలో చెప్పబడింది. దమస్కు పట్టణం కాలిపోవాల్సి వచ్చెను, అది పాడు దిబ్బగా మారుతుంది అని దేవుని వాక్యం తెలుస్తూ ఉంది. దమస్కు అనేటువంటిది ఏంటని ఆలోచన చేస్తే సిరియా క్యాపిటల్ డమాస్కస్. ఆ దమస్కు పట్టణం టోటల్గా పాడు దెబ్బగా మార్చబడుతుందట. రీసెంట్గా 2025 సంవత్సరం జూలైలో జరిగినటువంటి ఆ యుద్ధంలో డమాస్కస్ అనేది నాశనానికి దగ్గరైందండి. మొత్తం చాలా ప్రాంతం అంతా కూడా నాశనం అయిపోయింది. అంత్య దినాల్లో టోటల్గా దమస్క్ అనేటువంటిది పాడు దెబ్బగా మార్చబడుతుందని యెషయా ద్వారా దేవుడు ప్రవచనాన్ని తెలియజేస్తే ఆ ప్రవచన లేఖనాలు మనం చూస్తున్నాం. ఆ దమస్కు సిరియాని ఇజ్రాయెల్ అనేటువంటిది టార్గెట్ చేస్తూ ఉంది. సిరియా దేశంలో అనేక మంది యూదుల్ని బయటకు తీసుకురావాలని ఇజ్రాయెల్ దేశం ఈరోజు ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంది. అందులో బట్టి సిరియా దేశం ఒప్పుకోవట్లేదు. సిరియా కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ యొక్క దాడిలో సిరియా డమాస్కస్ అనే పట్టణము భయంకరంగా నాశనం అవుతుందని దేవుని లేఖనం తెలుస్తూ ఉంది. ఇవన్నీ ప్రవచన లేఖనాలు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.